మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. అంటే నింగికి నిచ్చినేస్తున్నాం. ఈ నింగికి నిచ్చినేస్తున్నటువంటి ఈ తరుణంలో భారతదేశంలో ఇంకా నిచ్చెన కుల వ్యవస్థ మెట్లను అధిగమించలేకపోతున్నాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి 70,278 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి గ్రామస్తులకు జరిగినటువంటి సంఘటన. పల్లాపు సురేష్ అనే దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి విద్యుత్ ఘాతకంతో చనిపోయారు. అతను న్యాయం చేయాలని కోరుతూ కొన్ని దళిత సంఘాలు వాళ్ళ బంధువులు ధర్నా చేస్తుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారులకి ఇది నచ్చలేదు. నచ్చకపోవడం అక్కడితో సహించక అక్కడ ఉన్నటువంటి కోడి మాంసం దుకాణదారులు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ దుకాణదారులు, అక్కడ పెట్రోల్ బంకులు, అక్కడ ఉన్నటువంటి కౌలుకి ఇచ్చే పొలాలకి హుకుం జారీ చేశారు. ఎవరైనా సరే దళితులను కనుక పనిలో పెట్టుకుంటే మీకు జరిమానా విధించబడుతుందని. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి చికెన్ కొట్టైన కూడా హుకుం జారీ చేశాడు. ఆ ఎస్సీలకు కన్నా మీరు చికెన్ అమ్మితే మీకు కూడా జరిమానా విధించబడుతుందని. అంటే ఇంకా ఎక్కడ ఉన్నాం? 1947 సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో మనం ఇంకా కులాల నిచ్చెన మెట్లు మత మౌఢ్యంలో కూరుకుపోతున్నాం. ఎంత జరుగుతున్నా సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు.